అధిక శరీర భారం మోస్తూ ఆపసోపాలు పడుతున్నటువంటి ఊబకాయులకు మరో దుర్వార్త చెబుతున్నారు అమెరికా పరిశోధకులు. అధిక బరువుతో జ్ఞాపకాలను పోగొట్టేటువంటి అల్జీమస్ వ్యాధి ముప్పు ఉంటుందంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. పొట్ట చుట్టూ కొవ్వు అపారంగా పేరుకుపోయిందా? 40-50 ఏళ్ల వయసులో ఊబకాయంతో బాధపడుతున్నారా? అయితే మరో 20 ఏళ్ల తర్వాత అల్జీమస్ బారిన పడే అవకాశం ఉంటుందని తమ అధ్యయనాల ద్వారా పరిశోధకులు చెబుతున్నారు. కొవ్వును కరిగించి జీవన శైలిలో మార్పులు చేసుకుంటే గనక ఈ ముప్పు నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. ఈ మేరకు వారు రేడియాలజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వార్షిక సమావేశంలో తమ పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంతో పాటు చిత్త వైకల్యానికి సంబంధించినటువంటి అల్జీమర్స్ వ్యాధి ముప్పు కూడా ఉండొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వీరు తమ పరిశోధనల్లో ఏం కనిపెట్టారంటే, శరీరంలో దీర్ఘకాలికంగా నడుం చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వు లేదా బెల్లీ ఫ్యాట్ కి అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యేటువంటి అమిలాయిడ్ ప్లేక్స్, టౌ టాన్జిల్స్ అనేటువంటి ప్రోటీన్ల మధ్య ఉన్న లంకెను గుర్తించారు. కొవ్వు శాతం పెరిగే కొద్దీ మెదడులో ఈ అసహజ ప్రోటీన్ల స్థాయి కూడా విపరీతంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ అధ్యయనం కోసం 50 మంది మహిళలు సహా మొత్తం 80 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరి సగటు వయస్సు 19 నుంచి 40 సంవత్సరాలు కాగా ఇందులో సగానికి పైగా మందిలో ఊబకాయలున్నారు. వీరికి రకరకాల వైద్య పరీక్షలు చేశారు. పెట్స్కాన్, ఎంఆర్, అట్లాగే గ్లూకోజ్, ఇన్సులిన్ నిల్వల్ని కూడా పరీక్షించారు. నడుం చుట్టూ అలాగే అవయవాల చుట్టూ నిల్వ ఉన్నటువంటి కొవ్వును క్షుణ్ణంగా పరిశీలించారు. నిజానికి అమెరికాలో అల్జీమర్స్ వ్యాధి పెద్ద సమస్యగా మారుతోంది. ఆ దేశంలో 69 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దీన్ని సమర్థవంతంగా కట్టడి చేయకపోతే 2050 నాటికి బాధితుల సంఖ్య ఏకంగా 1,30,00,000కు పెరిగేటువంటి ప్రమాదం ఉందని అల్జీమర్స్ అసోసియేషన్ తేల్చింది. ఈ క్రమంలో అల్జీమర్పై అమెరికాలో విస్తృత పరిశోధనలు కొనసాగుతున్నాయి. కాగా మన దేశంలోనూ 80 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనాలున్నాయి. సాధారణంగా ఊబకాయుల్లో అవయవాల చుట్టూ అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోయి ఉండడం వల్ల మెదడుకు జరిగేటువంటి రక్తం సరఫరా తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. బరువు తగ్గడం, కొవ్వును కరిగించడం వల్ల అల్జీమర్స్ వ్యాధిని నివారించడం లేదంటే మరికొంత కాలం వాయిదా వేయడం సాధ్యమవుతుంది. పరిశోధనకు నేతృత్వం వహించినటువంటి వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందినటువంటి మాషా డోలోస్తాహి ఈ విషయాల్ని వివరించారు. ఒబేసిటీతో శరీరంలో పేరుకుపోయినటువంటి అధిక కొవ్వు, అధిక బరువు వల్ల హృద్రోగ సమస్యలతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. అల్జీమర్స్ సోకితే మతిమరుపుతో పాటు వ్యక్తి ప్రవర్తనలో కూడా మార్పులు కనిపిస్తాయి. శరీరం లోపల అవయవాల చుట్టూ పేరుకుపోయేటువంటి కొవ్వు అధికమవడం వల్ల ఇది ఇన్సులిన్ విడుదలను కట్టడి చేస్తుంది. ఫలితంగా ఆలోచన శక్తి మందగిస్తుంది. కాబట్టి బరువు తగ్గడం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక ఊబకాయులు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు పాటించాలి. భోజనంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులుండే ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. గుండె ఆరోగ్యం పైన దృష్టి సారించాలి. మెదడు చురుగ్గా ఉండేందుకు కొన్ని పజిల్లు పూరించడం కానీ, కొన్ని పఠనం కానీ, కొత్త నైపుణ్యాలు కానీ నేర్చుకోవడం లాంటివి చేయాలి. అవసరమైనప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవడంతో పాటు ఆరోగ్య పరీక్షలు కూడా తప్పనిసరి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ధ్యానం, యోగా సాధన మేలు చేస్తుందని వైద్య నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఊబకాయులు మన దేశంలో కూడా భారీగా పెరిగిపోతున్నారు. దీనికి గల కారణాలు ఏంటనే విషయం తెలుసుకునేందుకు ది లాన్సెట్ జర్నల్ ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందులో కీలక విషయాలు వెల్లడించింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మన దేశంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గత కొన్నేళ్లతో పోల్చుకుంటే ఈ సమస్య ఇప్పుడు మరింత తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఊబకాయం సమస్య అందరినీ వేధిస్తోంది. చిన్నారుల్లో కూడా చాలా మంది అధిక బరువుతో ఉండడం ఆందోళన కలిగించే అంశం అని చెబుతున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే షుగర్, బీపీ, లివర్ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ది లాన్సెట్ జర్నల్ నివేదిక ప్రకారం 1990 నుంచి 2016 వరకు భారతీయుల్లో ఊబకాయం రేటు ఏకంగా 400% పెరిగిందని పరిశోధకులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2025 నాటికి దేశంలో ఊబకాయుల సంఖ్య 17.5 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. అయితే వచ్చే సంవత్సరం 2016 నుంచి 2025 వరకు ఒబేసిటీ వ్యక్తుల ఊబకాయం రేటు ప్రకటించే అవకాశం ఉంది.
నిజానికి ఇలా ఎందుకు జరుగుతోంది అన్న విషయాన్ని పరిశీలిస్తే ఒకప్పటితో పోల్చితే జనాలు సంప్రదాయ ఆహారమైనటువంటి తృణధాన్యాలు గానీ, ఫ్రూట్స్ గానీ, లేదంటే కూరగాయలు గానీ, ఆకుకూరలు గానీ ఇవన్నీ తినడం తగ్గించేశారు. వీటికి బదులుగా చక్కెర, కొవ్వులు, మాంసాహార పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనివల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మెజారిటీ ప్రజలు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. పని ఒత్తిడి లాంటి వివిధ కారణాల వల్ల కూడా భారతీయులు బరువు పెరిగిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లల్లో కూడా అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనికి పలు కారణాలున్నాయి. అవేంటంటే పిల్లలు స్కూల్, ట్యూషన్ల కారణంగా పెద్దగా ఆటపాటలకు నోచుకోవడం లేదు. పాఠశాలల్లోనూ చదువుపై దృష్టి పెడుతున్నారు. కానీ పీటీ పీరియడ్స్ పూర్తిగా ఎత్తేశారు. ఇక అంతేకాకుండా షుగర్, సాల్ట్ ఎక్కువగా ఉండేటువంటి చిప్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ వంటి జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయి ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తున్నారు. దీనివల్ల చిన్న వయస్సులోనే వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అపరిమితంగా పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు అధిక బరువు పెరగడానికి కారణం ఉంది. వారి ఫుడ్ హ్యాబిట్స్తో పాటు వారి శరీరంలో వచ్చేటువంటి హార్మోనల్ మార్పులు కానీ, అట్లాగే మోనోపాజ్ వంటివి కానీ కారణాలుగా ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా పురుషుల కంటే స్త్రీల శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుందంట. నగరాల్లో ఉండే మహిళల్లో మెజార్టీ జనం శారీరక శ్రమకు దూరమయ్యారు. అన్ని పనుల్లోనూ వచ్చినటువంటి యంత్రాల కారణంగా కూర్చున్న చోటే అన్ని పనులు పూర్తయిపోతున్నాయి. మరికొందరు మెయిడ్స్ పై ఆధారపడుతూ ఉండడంతో శారీరక శ్రమకు పూర్తిగా దూరమవుతున్నారు. ముఖ్యంగా ఈ కారణాల వల్ల మహిళలు అధిక బరువు పెరుగుతున్నారని పరిశోధకులు తేల్చారు. మహిళలు వెంటనే ఈ విషయంపై శ్రద్ధ పెట్టాల్సినటువంటి సమయం వచ్చేసింది. రోజు శారీరక శ్రమను కలిగించేటువంటి పరుగు, నడక, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలను అలవాటు చేసుకోవాలి. తినే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్లను నివారించి తృణధాన్యాలతో చేసేటువంటి స్నాక్స్ను ఎక్కువగా తీసుకోవాలి. చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి.